ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లాలో 16 రోజుల్లో 140 గ్రామాల్లో అద్భుతంగా కొనసాగిన శాకాహార ర్యాలీలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో ఇంటింటా ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మైత్రేయ నీట్ అకాడమీలో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. శ్రీవారి సన్నిధిలో భక్తులకు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే కనకదుర్గ పిరమిడ్ ధ్యాన క్షేత్రం పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో 16 రోజుల్లో 140 గ్రామాల్లో శాకాహార ర్యాలీలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్ బంటుమిల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆఖరి రోజు ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమం పెద్దపట్నం బీచ్ వద్ద మత్స్యకారుల కాలనీలో విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టతపై ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. శాకాహారమే మానవ ఆహారమని, శాకాహారమే ఆరోగ్యమని నినాదాలు చేస్తూ శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు. మానవ జాతి ఎప్పుడైతే జీవరాశుల్ని ప్రేమిస్తుందో అప్పుడే మానవ జాతి మనుగడ అద్భుతంగా ఉంటుంది. మిత్రులారా, ఈ చిన్న సత్యాన్ని తెలుసుకున్నాం. గుళ్ళకు వెళ్తున్నాం, చర్చిలకు వెళ్తున్నాం, మసీదులకు వెళ్తున్నాం, పూజలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కానీ మాంసాహారులుగానే ఉన్నాం. ఆహారం కోసం మూగజీవుల్ని నిర్దాక్షిణ్యంగా బలిస్తున్నాం. అమ్మవారు అడిగిందని, పుట్టినరోజని, పెళ్లిరోజని రకరకాల కారణాల చేత జీవుల్ని నిత్యం చంపి తలలు నరికి రక్తపాతం సృష్టిస్తున్నాం. మిత్రులారా, ఇకపైన సాగదు. ఇకపైన ఈ అకృత్యాలు ఆపివేద్దాం. జంతువుల్ని కూడా ప్రేమించడం మొదలు పెడదాం. విజయవాడలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 96వ రోజు విజయవాడలోని అయ్యప్ప నగర్ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ధ్యానం శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్స్. జీవహింస మహాపాపం, శాకాహారమే ఆరోగ్యమంటూ నినాదాలు చేస్తూ శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఈ రోజున విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు మరి సద్భావన శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఆ నిర్వహించినటువంటి మేడం సపినేని తులసి గారు 108 రోజుల ఏకధాటిగా విజయవాడ మహాపట్టణంలో మనకి మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున 96వ రోజు మనకి ఇక్కడ అయ్యప్ప నగర్లో శాకాహార ర్యాలీ జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి మనిషి కూడా శాకాహారిగా. ఎన్టీఆర్ జిల్లా గమ్మలగూడెం మండలం ఆర్లపాడులోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యానం విశిష్టత, ప్రయోజనాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన విశిష్టతలు, ధ్యాన అనుభవాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. క్రిస్టియన్స్ లేదు, ఏది లేదు, కుల మత భేద ఏది లేదు. ఆ పరమాత్ముడికి మనము ఈ శ్వాసకే గమనించడము అది ధ్యానం అంటారు. ఈరోజు నేను ధ్యానం చేయబట్టి ధ్యానం ఒక 27 ఏళ్ళుగా నేను ధ్యాన సాధన చేస్తాను మేడం.
27 ఏళ్ళు నా ధ్యాన సాధన. మనము పితామహ పత్రిజీ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో 11 రోజులు 11 మండలాల్లో జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 1న శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నట్లు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలియజేశారు. అలాగే పత్రిజీ జన్మదిన వేడుకల్ని ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన గద్దర్ భూపతిరాజు విచ్చేయనున్నట్లు తెలియజేశారు. ఈ జన్మదిన వేడుకల్లో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పాల్గొని విజయవంతం చేయాలని సాయి కృష్ణారెడ్డి కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పిరమిడ్ మాస్టర్లు లింగం సత్యనారాయణ, తోట అనంతలక్ష్మిల ఆధ్వర్యంలో ఇంటింటా ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పాలకొల్లు పట్టణంలోని కర్నాల వారి వీధిలో ఇంటింటా ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఇంటింటికి వెళ్లి ధ్యానం విశిష్టత, శాకాహార విశిష్టతలపై చక్కటి అవగాహన కల్పించారు. మాంసాహారం వీడి అందరూ శాకాహారమే భుజించాలని కోరారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీని ఎంతో ఉత్సాహంగా కొనసాగించారు. రమణుల మార్గం, జ్ఞానుల మార్గం, రోగ నివారణం, ఆత్మానందం, జైనుల మార్గం, దేశ భవితకై, రమణుల మార్గం, జ్ఞానుల మార్గం, రోగ నివారణం. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామరెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత జ్ఞానాన్ని ధ్యానులందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. దీనిపైన విశ్వాసంతో ఉంటాయమా? ఉంటే గ్యారెంటీ కదా. మరి సత్యాన్ని అసత్యంగా చూస్తాము, అసత్యాన్ని సత్యంగా చూస్తాము. ఆ బ్రహ్మగుణాలోక పునరావర్తినో అర్జున మా పేజెత్తు కౌంతేయ పునర్జన్మ నైవేద్యతే అంటాడు. బ్రహ్మలోక పర్యంతము 14 లోకాలు పుట్టి నశిస్తాయినైనా ఎప్పుడైనా అవి నశించేటివే. ఈ లోకమే కాదు, భూలోకమే కాదు, బ్రహ్మలోక పర్యంతరము 14 లోకాలు కూడా పుట్టి నశించేటివే. ఎప్పుడవుతుంది? కాలగర్భంలో కలిసిపోతాయి. మాము పేటెత్తుక ఉంటే పునర్జన్మ నవీదతే. నన్ను పొందిన వారికి మాత్రము పునర్జన్మని. ఎవరు నన్ను అంటే ఎవరు? అక్కడ నేనే భగవంతుణ్ణి, నేనే బ్రహ్మ. ఎవరు? కృష్ణుడు చెప్తాడు, అక్కడ యోగి అమని చెప్తాడు. బ్రహ్మమనే నువ్వేనైనా, నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వే బ్రహ్మం అని చెప్పాడు. మనం ఎక్కడ తీసుకుంటున్నావు? బ్రహ్మ నేనే అంటూ నువ్వు నీకు ఆ విశ్వాసంతో ఎప్పుడు నిలబడినావు? నీ భ్రమ, నీ మమకారము. కడప పట్టణంలోని గాంధీనగర్లో గల ఎంపీఎల్ కార్పో హై స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని శాంతినగర్ మున్సిపల్ స్కూల్లో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాలు, వేమన పద్యాలు, వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మైత్రేయ నీట్ అకాడమీలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. మెడిటేషన్ ఫ్రాగ్మెంటెడ్ మైండ్ని ఫోకస్డ్ మైండ్ చేస్తుంది, అన్డిసిప్లైన్డ్ మైండ్ని డిసిప్లైన్డ్ మైండ్ చేస్తుంది. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతిలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీవారి సేవకులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ సుజాత, శ్రీవారి సేవకులు ఫణి, విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. శ్వాస మీద ధ్యాస, సహజమైన శ్వాసను గమనిద్దాం. బీ విత్ యువర్ న్యాచురల్ బ్రెత్. మనసును శూన్యంగా ఉంచుకుంటూ సహజమైన ఉచ్ఛ్వాస, మీ శ్వాసతో మీరు కూడుకుని ఉండడమే ధ్యానం. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.